కళ కోసం తప్పించారు కాబట్టి, కళ కోసం తపస్సు చేశారు కాబట్టి ఆయన కళా తపస్వి అయ్యారు. మరి ఆ కళా తపస్విని భారత ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించడం నిజంగా ఒక కళకు జరిగిన సత్కారంగా భావించాలి. కేంద్ర ప్రభుత్వం విశ్వనాథ్ గారిని సత్కరించడం కాదు, ఈ అద్భుతమైన అవార్డును ఆయనకు అందచేసి కేంద్ర ప్రభుత్వం తనను తానే సత్కరించుకుంది. మరి అనిర్వచనీయమైనటువంటి క్షణాలను గురువుగారు విశ్వనాథ్ గారితో పంచుకుందాము. నమస్కారం గురువుగారు. మన పని మనం చేసుకుంటూ పోయే ఏ వ్యక్తికైనా తన పని తను చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత దాని రిజల్ట్ కోసం వెయిట్ చేస్తాడు. ఇది బాగుంటే దానికి సంతోషపడతాడు. అట్లాగే నాకు యాజ్ ఎ డైరెక్టర్ నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయని నేను మొదటి సినిమా దగ్గర నుంచే గుర్తించాను. నేను అందుకనే నా ఆత్మగౌరవాన్ని నేను కాపాడుకోవాలని ఎప్పుడైతే అనుకున్నానో మొట్టమొదటి సినిమా పేరే ఆత్మగౌరవం అని పెట్టుకున్నాను నేను. అండ్ మా తల్లిదండ్రుల యొక్క మంచి శిక్షణ, ఒక డిసిప్లిన్డ్ ఫ్యామిలీలోంచి వచ్చాను కాబట్టి ఇతివృత్తాలు కూడా అట్లాగే ఫ్యామిలీలు చుట్టూ తిరుగుతూ ఆ బంధుత్వాలు, ఆ బాంధవ్యాలు, ఆ అనుబంధాలు, ఆ ప్రేమ, ఆ వాత్సల్యాలు అవన్నీ ఎంత చక్కగా చిక్కగా చెప్పగలిగితే బాగుంటుందో దానికోసమే నేను ప్రయత్నం చేశాను నేను. ఎందుకంటే వీటన్నిటి వెనకాతల నా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు సదా ఉన్నాయి నాకు. అంతా అని చెప్పి ఆయన ప్రతిరోజు ఏదో నేను తీసిన ప్రతి సినిమా వచ్చి చూసి దీంట్లో ఇది బాగుంది అది బాగుండలేదని ఏనాడు చెప్పారు గారు వాళ్ళు. కాబట్టి ఏంటంటే ఇంతకీ ఏతావాత తేల్చేది ఏమిటంటే ఎవరైనా సరే వాళ్ళ యొక్క విధిని, వాళ్ళ యొక్క పద్ధతిని మనసా వాచా కర్మణ చేయగలుగుతారో శుద్ధంగా వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటాయి, ఫలితాలు ఉంటాయి అనేది ఇలాంటి అవార్డులు ప్రూవ్ చేస్తాయి. అలా ప్రూవ్ చేసింది. సో టుడే ఐఎమ్ హ్యాపీ దట్ గవర్నమెంట్ హ్యావ్ రికగ్నైజ్డ్ అండ్ గివెన్ మీ దిస్ అవార్డ్. చాలా ఎన్నో నందుల్ని మీ ఇంట కట్టేసుకున్నారు. మరి ఈ నంది కాని నంది, ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని ఏ విధంగా చూస్తున్నారు? దీన్ని ఆ నందుల్ని కూడా నేను కట్టేసుకోలేదు. ఒకప్పుడు ఆదుర్ సుబ్బారావు గారు మాట్లాడుతూ విశ్వానికి చాలా అవార్డ్స్ వచ్చేస్తున్నాయి, అతనికి దిష్టి తగలకుండా బయట పెట్టాడు ఆ నందులన్నీ, ఎవరన్నా వచ్చి ఏదైనా చూసాయంటే ఒకసారి కుమ్మేస్తాయి పట్టుకుని ఆయన గురించి ఏదైనా మాట్లాడినా అని చెప్పినట్టు నాకు గుర్తు. అట్లా నేనేమి నందులు వచ్చేసిన తర్వాత వాటిని భద్రంగా దాచుకున్నానే తప్ప వాటిని కట్టేసి వాటిని బంధువుల దొడ్డు ఏం కట్టేయలేదు నేను. ఇప్పుడు ఇది కూడా అంటే ఇన్ ది సెన్స్ దిస్ మే బి యునిక్. ఈ సినిమా ప్రపంచంలో ఇంతకు మించిన అవార్డు లేదు. అది వచ్చినందుకు సంతోషపడుతూ మరి ఏం చేయాలో ఆలోచించాలి. ఇంకా మీ బోటి వాళ్ళ చిన్నపిల్లల సలహాలు తీసుకుని అడిగి. మేము చాలా చిన్నవాళ్ళం, మీరే మాకు మార్గనిర్దేశకులు. ఎందుకంటే మార్గనిర్దేశకుడు నేనైనా ఈ మార్గాన్ని మాట ఏ మార్గాన వెళతారని అడిగేవాళ్ళు మీరే కదా. కాబట్టి మీరే నిర్దేశకులు. లేదు, జాగ్రత్తగానే దాచుకుంటాను. అంటే దాచుకోవటం అంటే ఒకటి, ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినందుకు ఇది ఏదో తల మీద అంటే కళ్ళు పైకి వచ్చేసి నేను చేయవలసినంత చేశాను అని అనుకున్న రోజున ఐ థింక్ దట్ ఈస్ మై ఫాల్. సో అది అనుకున్నంతకాలం జాగ్రత్తగా అంటిపెట్టుకున్నట్టే లెక్క. ఇప్పుడు కూడా నాకేమీ అది వచ్చినందువల్ల రేపు పొద్దు నుంచి నాకు మీరు ఏదో ఇన్విటేషన్లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డీ అని వెయ్యాలి పేరు అని కూడా నేను అడగట్లేదు, ఎవరిని నక్కర్లేదు. చాలా ఇంటర్వ్యూలో చూసాము, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం, అది మీ మాటల్లో ఇప్పుడు అర్థమవుతుంది. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడటం, ఆ సిద్ధాంతాల మీదే వెళ్ళడం కమ్యూనిస్ట్ భావజాలం. అంత పెద్ద పదాన్ని మీకు ఆపాదించను కానీ మీరు సంప్రదాయాలకు కట్టుబడ్డారు. ఆ సంప్రదాయాల సంస్కృతి అలాగే ఆ సాంప్రదాయాల పునాదుల మీదే మీరు కెరీర్ని బిల్డ్ చేసుకున్నారు. ఎప్పుడైనా అనిపించిందా అదే అప్రోచ్లో ఎందుకు వెళ్ళాను, ఎందుకు కమర్షియల్ వైపు వెళ్ళలేదు, ఎందుకు క్లాసిక్ మూవీస్కే వెళ్ళిపోయాను అని? ఎప్పుడు అనిపించలేదు. అనిపిస్తే నేను మారే ఉండేవాడిని కదా. ఏనాడు అనిపించలేదు. తప్పు చేస్తున్నాను కూడా అనిపించలేదు. ఐఎమ్ డూయింగ్ ద రైట్ థింగ్ అండ్ ఐ హ్యావ్ టు కంటిన్యూ టు డూ ద రైట్ థింగ్ ఆల్ మై లైఫ్ అనిపించింది. అంతే తప్ప ఇక్కడ దీనిలో తప్పు చేశాను మీరు అన్నట్టుగా నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు. ఐ నేదర్ బిలాంగ్ టు కమ్యూనిస్ట్ పార్టీ, నార్ కాంగ్రెస్ పార్టీ, నార్ ఇది అదర్ పార్టీ. ఎప్పుడైనా వస్తే టీ పార్టీకే నేను ఐఎమ్ డెడికేటెడ్ మై సెల్ఫ్ ఆల్ టీ పార్టీస్. సంప్రదాయాలు సంస్కృతి అనే పార్టీకే మీరు కట్టుబడి ఉన్నారు. సంగీత సాహిత్య సమరం కృతే అన్నట్టుగానే. అంతే. డైనమిక్ అప్రోచ్ కనిపిస్తుంది. అంటే సంప్రదాయాలను గౌరవిస్తూనే, మన సంస్కృతిని గౌరవిస్తూనే
అందులో లోపాలను ఎత్తి చూపడం సప్తపదిలో స్పష్టంగా కనిపిస్తుంది. సో అప్పుడేమైనా విమర్శలు ఎదుర్కొన్నారా? అది విమర్శ అంటే ఎక్కడో ఒక చోట ఊరినే అది కాస్త చిన్న విమర్శ, అదేం పెద్ద ఇట్స్ నాట్ కౌంటబుల్, ఇట్స్ నాట్ దాని పెద్దగా మనం దాని గురించి మాట్లాడవలసింది ఏం లేదు. ఎక్కడి నుంచో వచ్చింది అది, అది వెరీ నెగ్లిజిబుల్. ఒక కట్టుబాట్లు, ఒక సంప్రదాయం, వివాహ వ్యవస్థ, ఇలాంటివి నరనరాన జీర్ణించుకున్నటువంటి మన కుటుంబ వ్యవస్థలో సప్తపది అనేది అప్పుడు ఒక కొత్త వరవడి, నిజానికి ఒక డైనమిక్ అప్రోచ్ చాలామంది అన్నప్పుడు. వివాహ వ్యవస్థ మీద మీకున్న అభిప్రాయం అంటే కులాలు, మతాలు, ఈ కులాంతర వివాహాల మీద? నాకు దాంట్లో చెప్పింది ఏంటంటే, నా అభిప్రాయం ఏమిటో అంతా శంకర శాస్త్రి గారి క్యారెక్టరు, చివరికి సోమయాజులు గారి క్యారెక్టర్తోనే చెప్పించాం. వివాహ బంధం అనేది కేవలం పెళ్ళైపోయిన తర్వాత ఇద్దరిని ఒక గదిలోకి పంపించడం అనేది, రెండు శరీరాలు కలపటం కాదు, రెండు మనస్సులు కలిసినప్పుడే ఆ వివాహ బంధం యొక్క విలువ ఏమిటో, దాని వాల్యూ ఏమిటో తెలిసేది. ఆ రెండు మనసులు కలవనప్పుడు అది అది భార్య అవుతుందేమో కానీ అర్ధాంగి కాలేదు అని చెప్పిన సిద్ధాంతం మీద నాకు నమ్మకం ఉంది. ఇట్స్ నాట్ అలోన్ దట్ యూ షుడ్ నో సంపలి ఫోర్స్ఫుల్లీ డూ దట్ అని. అందుకని అదే నమ్మకం మీద ఉన్నాను కాబట్టి ఆ క్లైమాక్స్ మీద చాలా డిస్కషన్ వచ్చింది. మా క్లైమాక్స్ భాగ్యరాజా చూసి తను తీస్తున్న సినిమాలో అలాంటి సిచ్యుయేషన్ వచ్చింది కాబట్టి దీన్ని ఏం చేయాలని ఆలోచించడానికి వచ్చినప్పుడు అతను కన్వెన్షనల్ మెథడ్ మీదకి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎందుకు కాంట్రవర్సీ వస్తుంది, యాంటీ సెంటిమెంట్ అవుతుందని. సో అట్లా ఆ సినిమా అది ఇట్స్ ఎ వెరీ ఇపోక్ మేకింగ్ సినిమానే నా దృష్టిలో, చాలా మంచి సినిమా కింద లెక్క. ఇప్పుడున్నటువంటి నటీనటుల్లో చాలామంది కూడా విశ్వనాథ్ గారి దర్శకత్వంలో నటించాలి, మా కోసం ఒక సినిమా చేస్తారా అని అడిగిన ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, చాలామంది అడుగుతూనే ఉంటారు ఇప్పటికి కూడా. మీరు అడగరా ఎప్పుడైనా? అడిగితే అంటే నేను ఒకవేళ హీరోయిన్ అయితే ఖచ్చితంగా అడిగుండేదాన్ని. మీకు ఉన్నటువంటి చాలామంది లెజెండరీ వాళ్ళు, లెజెండరీగా మిగతా వాళ్ళు కూడా ఏంటంటే అందరికీ అనిపిస్తుందండి, నేను ఒక్కడే కాదు డైరెక్టర్గా, ఒక్కో డైరెక్టర్ దగ్గర ఒక్క సీన్ యాక్ట్ చేసినా అది శాశ్వతంగా నిలిచిపోతుంది. ఆ క్యామియో రోల్కి కూడా ఒక థర్డ్ డైమెన్షన్ ఉంటుంది అంటాం సినిమాటిక్ లాంగ్వేజ్లో. ఆ థర్డ్ డైమెన్షన్ ఎప్పుడైతే ఉందో గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అందుకని వాళ్ళు తాపత్రయపడే మాట వాస్తవం. అండ్ ఆల్ దీస్ ఆర్టిస్ట్, ఫేమస్ ఆర్టిస్టులు అందరూ కూడా, కమల్ హాసన్, చిరంజీవి, మిగతా అందరూ ఆర్టిస్టులు కూడా, నాకు నా అదృష్టం, అది చాలా గొప్ప అదృష్టం ఏంటంటే వాళ్ళు వచ్చేటప్పుడు చాలా బ్లాంక్గా వచ్చేస్తారు, స్టూడెంట్స్ లాగా వచ్చేసి. ఇప్పుడు అదే కమల్ హాసన్ మాట్లాడుతున్నాడు, అతను చెప్పడం కూడా అలాగే చెప్తాడు ఒక్కొక్కడు. మాకు సంతోషం, అది ఇట్స్ మై లక్, మై గుడ్ ఫార్చ్యూన్ that they think that they should act at least one piece in my film. మీరు చిరంజీవి గారు, కమల్ హాసన్ గారి గురించి ప్రస్తావించారు కాబట్టి, కమల్ హాసన్ గారితో మీ అనుబంధం అంటే మీ ఇద్దరి కాంబినేషన్లో చాలా సంచలనాత్మక చిత్రాలు వచ్చాయి, వారి గురించి, మీ ఇద్దరి కాంబినేషన్ గురించి? ఏం లేదండి, ఎప్పుడు పనిచేస్తున్నప్పుడు, ఎవరితో పనిచేస్తున్నప్పుడు వాళ్ళతోనే అనుబంధం అంతా ఉంటుంది. మరీ బొత్తిగా రైలు ప్రయాణంలాగా ఎవరి స్టేషన్లో వాళ్ళు దిగిపోతారు, తర్వాత అది వేరే సంగతి. కానీ ఇప్పుడు ఆ సినిమా పనిచేస్తున్నంతకాలం ఆల్మోస్ట్ వీఆర్ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్. అది మంచి మాట, మరి ఏ మాట నాకు తెలియట్లేదు. ఎందుకంటే దాంట్లో ఎందుకని ఆ ఉపమానం నేను చెప్తున్నానంటే, ఆ అడ్జస్ట్మెంట్ కానీ, ఆ సార్ట్ ఆఫ్ కంపాటబిలిటీ కానీ, ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకుని చేసే ఇది వాళ్ళిద్దరి మధ్యన ఉంటుంది అనేది నా నమ్మకం. అన్నదమ్ముల్లో కూడా దెర్ విల్ బి సమ్ టైమ్స్ ఏ క్లాష్ కెన్ కమ్ అండ్ దెన్ సంథింగ్ మే హ్యాపెన్ ఇన్ బిట్వీన్ దెమ్. మనీ ఈజ్ ద క్రైటీరియన్. ఇలాంటిప్పుడు సినిమాల్లో, ఏ సినిమా యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ సినిమాలో మాకు ఒక పొజిటివ్నెస్ ఏర్పడుతుంది ఆర్టిస్టు. అది కేవలం హీరోయే కావక్కల, హీరోయిన్ అవ్వచ్చు, హీరో కావచ్చు, కమెడియన్ కావచ్చు, చిన్న ఆర్టిస్ట్ కావచ్చు, పెద్ద ఆర్టిస్ట్ కావచ్చు. అండ్ ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ దట్ రిలేషన్షిప్ షుడ్ బి దేర్. లేకపోతే మనసు విప్పి మాట్లాడుకుని ఏదైనా డౌట్ వస్తే చెప్పుకోవడానికి కానీ, ఇది నేను ఇలా చేయాలనుకుంటున్నాను, చేయొచ్చా అని వాళ్ళకి ఒక స్వతంత్రం కానీ, లేదు ఇలా చెయ్యి, ఇలా చేస్తేనే బాగుంటుందని చెప్పడానికి మాకు కానీ ర్యాపో ఒక ఫ్రీక్వెన్సీ మనం ట్యూన్ అయిపోవాలి. ఆ వేవ్ లెంగ్త్ కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా ఉండి తీరాలి. అలా అన్ని సినిమాల్లోనూ ఐ హ్యాడ్ ది గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ ట్యూనింగ్ బిట్వీన్ దెమ్. సప్తపది, ఒక సాగర సంగమం, ఒక శృతిలయలు, ఒక ఆపద్బాంధవుడు, అన్ని అజరామర చిత్రాలు. వీటిలో మీకు బాగా ఇష్టమైంది? నలుగురు పిల్లలు ఉంటే నలుగురు నాకు ఇష్టమే. అందులో ఒక చెడ్డ పిల్లాడు ఉన్నా, సరిగ్గా బిహేవ్ చేయలేకపోయినా కూడా మా పిల్లలని చెప్పుకుంటాం కానీ మా పిల్లలు కాదని చెప్పుకోం కదా. అట్లాగే నాకు ఇది చాలా ఇష్టమైన సినిమా.
నేను ఈ సినిమా నాకు అని చెప్పేది ఎప్పుడూ ఉండదు. నాకు అన్ని సినిమాలు నాకు ఇష్టమే. అంతే తప్ప కొన్ని సినిమాలు ఏమిటంటే ఇంటలెక్చువల్గా అవి డీల్ చేసేటప్పుడు మన ఇబ్బంది పెడతాయి కొంచెం. అది చెప్పగలం ఎప్పుడైనా కానీ. అంతే తప్ప నాకు చాలా తృప్తిగా వచ్చింది ఈ సినిమాలు. ఎన్ని పేరు మీరు 50 పేర్లు చెప్పినా కూడా ఐ మే నాట్ బి ఏబుల్ పిన్ పాయింట్ వన్ ఫిలిం. అలాగే ఫైనల్గా చివరిగా సంప్రదాయ మూలాలను పట్టుకుని ఆధునిక కాలంలో కూడా ఇంకా అదే క్లాసిక్, అదే శాస్త్రీయ పద్ధతులు, అదే సంప్రదాయాలు, అదే విలువలు కట్టుబడి ఉన్నారు ఇంకా విశ్వనాథ్ గారు, అప్డేట్ కావటం లేదు అని కొంతమంది విమర్శించే వాళ్ళకి మీరేం చెప్తారు? పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అన్నారు. అందుకని వాళ్ళందరూ పుణ్యపురుషులు. వాళ్ళు కామెంట్ చేస్తే మనం తల వంచుకొని అలా ఉండాల్సిందే. అసలు కొన్ని మాటలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. మీరు సాంప్రదాయాల్ని పట్టుకుని అనే మాట తప్పు. ముందర అసలు పట్టుకోవటం ఏంటి నా బొంద? వాటిని అభిమానిస్తూ గౌరవిస్తూ మీరు ఇంకా ఉన్నారు. మీరు గుళ్ళోకి వెళ్తున్నప్పుడు ఇంకా మీ బొంద ఏమిటి, చెప్పులు బయటే విడి చేసి పెడుతున్నారు, చెప్పులతో ఎందుకు వెళ్ళటం లేదు గుళ్ళోకి అని అడిగే వాళ్ళకి మనం ఏం చెప్పలేం. మీకు ఓ డైలాగ్ ఉంటుంది దీంట్లో, సొన్నకమలో ఈ మధ్యన చూశాను నేను. వాకిట్లో ముగ్గులో పెట్టినటువంటి గొబ్బెమ్మని చూసి ఇది ఉత్త పేడ ముద్ద అనుకునే వాళ్ళకి మనం ఏం చెప్పలేము. అది గొబ్బెమ్మ, దానికి ఒక ఆకారం, దానికంటూ ఒక ఇది ఉంది అని అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఏదో పేడ ముద్ద అదేమిటి, అది దరిద్రం అనుకునేవాళ్ళు. సో మనం ఏం చెప్పలేము వాళ్ళకి. సో మీరు అడిగిన ప్రశ్న చాలా చక్కటి ప్రశ్న. అందుకని ఆ పుణ్యపురుషులందరికీ నమస్కారం చెప్పుకుంటూ నన్ను ఇలా వదిలేయండి బాబు, ఇదే ఆఖరి ప్రశ్న అంటున్నారు వారు. అందుకని మీకు కూడా చెప్పుకుంటూ సెలవు. మీకు ధన్యవాదాలు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది కళా తపస్వి కె విశ్వనాథ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే.